వెల్కమ్ టు శశివర యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ క్యారెట్ హల్వా. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్: తురుముకున్న క్యారెట్, జీడిపప్పు, బాదం పప్పు, ఇలాచీ పౌడర్, పంచదార, నెయ్యి. నేను 3 క్యారెట్లని తీసుకున్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి విజిల్ కుక్కర్ని తీసుకోవాలి. ఇందులో 3 స్పూన్లు నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి బాగా మరిగిన తరువాత ఇందులో ముందుగా మనం తురుముకున్న క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. ఈ క్యారెట్ని 3 నిమిషాల పాటు నెయ్యిలో వేగనివ్వాలి. ఇందులో 1 కప్పు వాటర్ని వేసుకొని 3 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. విజిల్ పోయిన తరువాత మనకి ఇలా చక్కగా ఉడికిపోతుంది, బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పంచదార వేయాలి. అంటే నేను 1.5 కప్పు క్యారెట్ తురుము తీసుకున్నాను కాబట్టి నేను 1/2 కప్పు పంచదారని వేసుకున్నాను. ఇలా ఉడికిన తర్వాత ఇందులో 3 స్పూన్లు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే వదిలేసేయండి. ఇలా ఉడికిన తరువాత ఇందులో ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. ఇలాగా దగ్గరికి అవుతున్న టైంలో మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒక 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మనకి బాగా దగ్గరికి అయిపోయింది. మనకి నోరూరించే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.